నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. బట్ ఆయన ఎప్పుడు నాతో అంటారు. దిస్ ఇస్ మై ఇండివిజువల్ ఒపీనియన్. నా పైన ఏదో పెద్ద తప్పు వేసో ఇంకోటి చేసో లేకపోతే జనార్ది గారు ఏదో చేశారని చెప్పి మమ్మల్ని ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకోవటం లేదు నేను అంటాం లేదు. తనకు ఉన్నటువంటి దాన్ని చాటి చెప్పటానికి ఇద్దరు సీనియర్ మంత్రులు 6 మార్లు ఎలక్ట్ అయినటువంటి వాళ్ళని కూడా నేను లెక్క పెట్టకుండా పక్కన పెట్టాను. మాకు ఎంత బలం ఉందో మాకు తెలియదు, కానీ బయట వాళ్ళకు మాత్రం మేమేదో పెద్ద బలవంతులము శక్తి సంపన్నులము అని అనుకుంటా ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పడం కోసమే కొన్ని ఎత్తులు వేశారని చెప్పేసి దివాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుపోయే ముందు ఇన్సైడర్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఎవరో పెద్దలను కంట్రోల్ చేయడం కోసము కంట్రోల్ చేసేదానికి కాదు, ఎవరో పెద్దలకి తనేమిటో చెప్పడం కోసము దివాకర్ రెడ్డి లాంటి ఒక ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి నాయకుడిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా? కానీ దివాకర్ రెడ్డి గారు పరిటాల రవి చనిపోయినప్పుడు కూడా అనంతపురం జిల్లాలో కంటతడి పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో కూడా పరిటాల రవి మహాత్ముడే కదా. ఉండొచ్చు ఉండొచ్చు. వెల్కమ్ టు ఇన్సైడర్. మనతో పాటు జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులని వాళ్ళ నోర్లు మూయించడం కోసమే రాజశేఖర్ రెడ్డి జానారెడ్డిని మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. రాంగ్. మీరు ఎట్లా ఇంటర్ప్రిటేట్ చేస్తే ఎట్లా? తనకు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పైన పట్టు ఉంది, మీరు నన్నేమీ చెయ్యలేరు, దానికి ఆయన ఏమి నాతో చెప్పలే, నేను ఊహిస్తున్నా ఇది అని సీనియర్ మోస్ట్ అయినటువంటి నన్ను జానారెడ్డి గారిని పక్కన పెట్టాడు. అది ఒక వార్నింగ్గా వాళ్లకు పనిచేస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆయన చేశాడేమో అనేటువంటి. ఎవరికి పనిచేస్తుంది? ఎవరికి వార్నింగ్? ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఎవరు వాళ్ళు? ఒకటి రెండు చాలా మంది ఉన్నారు. ఎవరు లేరు. ఎవరో పెద్దలను కంట్రోల్ చేయడం కోసము. కంట్రోల్ చేసేదానికి కాదు, ఎవరో పెద్దలకి తనేమిటో చెప్పడం కోసము దివాకర్ రెడ్డి లాంటి ఒక ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి నాయకుడిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా? దీంట్లో వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీథింగ్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ వ్యతిరేకత లేనటువంటి పరిస్థితుల్లో కూడా జానారెడ్డిని కానీ నన్ను కానీ తనకున్నటువంటిని పట్టును తెలియజెప్పటం కోసం నన్నెవరూ ప్రశ్నించే వాళ్ళు లేరు, నన్నెవరూ అడిగేటువంటి వాళ్ళు లేరు. నేను చెప్పింది తప్పకుండా హైకమాండ్ ఆమోదిస్తుంది అని సంకేతాలు పంపడానికి చేశాడేమో నేను అనుకుంటున్నాను. 1997 జనవరి 26వ తారీఖు నాడు పరిటాల రవి గారు అనంతపురంలో ప్రస్తుతం మాట్లాడతారు. ప్రజలు లేదా మా కార్యకర్తలు హింసోన్మాదులు కాదు, మాలాంటి నాలాంటి దివాకర్ రెడ్డి లాంటి నియోజకవర్గాల నాయకులు ఇటువంటి హింస చేయిస్తున్నారు, బయటికి రాక్షసులా కనబడుతున్నారు. కానీ ఇది మాకు మేముగా చేస్తున్నది కూడా కాదు, మా మీద కూడా ఒత్తిడి ఉంది అనేటువంటి మాటని ప్రస్తుతం చెప్పాడు. నిజంగానే ఆయన చెప్పుకున్నారు. దానికి మనం ఏం చేస్తాం? దానికి మీకు ఎవరి ఒత్తిడి మీ మీద? నాకు లేదు కాబట్టే నా కారులో నేను ఒక్కడిని నిర్భయంగా ఎక్కడికైనా పోగలుగుతున్నాను. అంటే ఆ ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు, ఆ భయం ఉన్నటువంటి వాళ్ళు వరుసగా 3 కార్లు 4 కార్లు 10 కార్లు వేసుకొని పోతారు. దట్స్ ఆల్. అంటే రాయలసీమలో ఎందుకు ఈ కల్చర్ వచ్చింది? ఇట్లా టాటా సుమోలతోటి 10 మంది కలిసి వెళ్ళడము, లేకపోతే ఇది ఎవరు తీసుకొచ్చారు? అంటే మీరు ముఖ్యంగా మీరు వచ్చిన తర్వాత, మీరంటే మీరు వ్యక్తిగతంగా దివాకర్ రెడ్డి కాదు, మీ తరం రాజకీయ నాయకులు ముఠాలను నమ్ముకొని అధికారంలోకి రావాలనుకునే తరం వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతి అనేది వచ్చింది అనేది చాలామంది నమ్ముతున్నారు. సినిమాలో కూడా అదే చూపిస్తున్నారు. మీరు ఏం ఫీల్ అవుతారు అంటే మీరు అటువంటి చూసినప్పుడు? మీరు మా ఏరియా, మా జిల్లాలో ఒక జిల్లాలో వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదు.
ఇవంతా కూడా బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రులుగా వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఈ కల్చర్ రాష్ట్రం అంతా వచ్చింది, వాళ్ళ దేశం అంతా వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రాయలసీమ నుంచి ఉన్నారు. కానీ విజయభాస్కర్ రెడ్డి గారి మీద అటువంటి ముద్ర కానీ అటువంటి ఇది కానీ రాలేదు. రాయలసీమ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, ఈ పేర్లు అనేటివి ఈ తరం వచ్చిన తర్వాత మాత్రమే ముఠా సంస్కృతి బలంగా. ముఠా సంస్కృతి అనేటువంటిది కాదు, చెప్పాను కదా, పొల్యూషన్ అనేటువంటిది ప్రతి జీవితంలోకి ప్రతి చోట అది ప్రవేశించింది. పొల్యూషన్, ఆ పొల్యూషన్ కోసమే దాని ఫలితమే ఇవన్నీ. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా, భాస్కర్ రెడ్డి గారు పాత తరం వారు, కొత్త తరంలో వచ్చినటువంటివి చెప్పాలట. మా బ్రతుకులన్నీ ఎలా ఉంటాయంటే రాయలసీమ ఏరియాలో స్పెషల్లీ, ఇవాళ రాయలసీమ ఏరియాలో కూడా తగ్గిపోతుంది అనుకోండి ఈ కక్షలు కార్పుణ్యాలు, అది వేరు సమస్య. ఒక మల్లె చెట్టు లాంటి వాళ్ళం. మా మల్లె చెట్టు అయినా వాసన వచ్చే చెట్టు అని చెప్పేసి దాన్ని అట్లాగే వదిలిపెడితే అది ఏ పశువు వచ్చి తినేసిపోతుంది. దాని చుట్టూ తప్పదు ముళ్ళకంచె వేయాల్సిందే, ముళ్ళకంచె వేయాల్సిందే. ఇవాళ ఈ పొల్యూటెడ్ దాంట్లో నాకు ఎవరిపైన అసూయ కానీ ద్వేషం కానీ లేకపోయినా ఎవరికైనా ఉండొచ్చు ద్వేషం, అసూయ. వాడి వల్ల అపకారం వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్లే చాలామంది ముందు జాగ్రత్తగా ఏమీ లేకపోయినా కొంత హంగామా ఏర్పరచుకుంటారు. మిగతా హింస కలిసివేదా మిమ్మల్ని? మిగతా హింస అంటే మనం డీప్గా ఆలోచన చేసినప్పుడు వీడు ఏం తప్పు చేశాడో వాడేం తప్పు చేశాడు అనేటువంటిది ఉంటుందండి. తప్పు చేసిన వాడిపైన అంత ఎందుకు కలిసివేస్తుందండి? కలిసివేయదు. ఏ తప్పు చేయనప్పుడు వాడు ఏమవుతుంది? ఇప్పుడు గాంధీజీని చంపారు, ప్రపంచమంతా నివ్వెరపోయింది, ప్రపంచమంతా అనేసింది. అనని వాడు మానవుడు కాదు అనేసారు. సద్దాం చనిపోయాడు. డూ యూ థింక్ ది సేమ్ థింగ్? అంటే ఇప్పుడు మీకు అనంతపురంలో చాలామంది సద్దాములు కనిపిస్తున్నారు. ఎంతో కొంత నేను మీకు ఫర్ అండర్స్టాండ్ కావడానికి నేను ఆ 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను. పెద్దవాళ్ళు అందరు తెలిసినట్టు మహాత్మా గాంధీ చనిపోతే ఎవరు అన్నాడా? కంట తడపెట్టినటువంటి వాడు ఉన్నాడా? కానీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల రవి చనిపోయినప్పుడు కూడా అనంతపురం జిల్లాలో కంట తడి పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో కూడా పరిటాల రవి మహాత్ముడే కదా. ఉండొచ్చు అంటే మీరు ఎట్లా ఫీల్ అయినారు? నేనేమి ఆయన మహాత్ముడు అని అన్నాను. నేను ఏమంటారు? నాకు చెప్తే కదా, పోల్చే కదా మహాత్మా గాంధీని సద్దామును. సద్దాం అనుకుంటున్నారా మీరు? ఎందుకంత హేట్ చేస్తారు మీరు? నేను హేట్ చేయలే ఐఎమ్ నాట్ హేటింగ్. మీరు ఈ మీడియాతో వచ్చింది మాకు ఇదే ప్రాబ్లం. దాన్ని ట్విస్ట్ చేయటంలో మొనగాళ్ళు మీరు. యాక్షన్ అతని వల్ల బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు బాధపడ్డారు? అతను? నేను బాధపడ్డాను. నేను ఎప్పుడు బాధపడ్డాను. ఎందుకు మరి? ఎప్పుడు బాధపడినప్పుడు, మీ వల్ల అసలు మీరు ఆయనను గుర్తించినప్పుడు ఎందుకు మీరంతా ఒక సద్దాం హుస్సేన్ తోటి పోల్చాల్సినటువంటి పరిస్థితి? నేను సద్దాం హుస్సేన్తో కాదు పోల్చుతూ ఉండేది, మహాత్ముని సద్దాంని పోల్చాను తప్ప ఈయన సద్దాంతో కూడా పోల్చడం లేదు. ఉన్నటువంటిది ఏమిటంటే కొందరు అతని వల్ల బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అదే యాక్షన్కి రియాక్షన్. అంటే రాయలసీమ మొత్తంలో కూడా ఇటువంటి ఫ్రాక్షన్లో మీలాంటి వాళ్ళు ఉండి కూడా అది పోకపోగా ఇవాళ సినిమాలు కూడా వాటిని ఆధారంగా చేసుకొని తీసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ తీసుకొస్తున్న రక్త చరిత్రలో కూడా మీరు ఒక ప్రధాన పాత్ర అని వింటున్నాం. నేను ఒక ప్రధాన పాత్రటనా? వాళ్ళ యొక్క అవివేకానికి తెలియజేస్తున్నది. మిమ్మల్ని రామ్ గోపాల్ వర్మ కలవలేదా? కలవలేదు. పోనీ వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదా? ఎవరింతవరకు ఉన్నవారు ఒక ముఖ్యమంత్రిని దించేయడం కోసం, ఇంకొక ముఖ్యమంత్రిని తీసుకురావడం కోసం
ఒకరినొకరు చంపుకున్న సంఘటనలు, చంపేసుకున్నటువంటి సంఘటనలు, మత కలహాలు తీసుకొచ్చినటువంటి సంఘటనలు, మీరు చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి లేదా మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగినాయనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అపోహ, మీడియా యొక్క వక్రీకరణ. అంటే మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు నిజంగానే విద్యార్థి దశ నుంచి లేదా మొదటి నుంచి నేను ఒక రాజకీయ నాయకుడు కావాలని అనుకున్నారా? నిజంగానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు బాగుపడ్డారా లేదా రాజకీయాలు బాగు చేసినారా? దానికి నేను చెప్పేదానికంటే మా తాడిపత్రి వాళ్ళు చెప్పాలి. నేను ఎప్పుడు పెద్దగా రాజకీయాలకు రావాలనేటువంటి ఊహ లేదు, చెయ్యాల. నేను కాలేజీ నుంచి వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, అప్పటికి మేము అనంతపురంలో కాపురం ఉన్నాము. నాకు మా కుటుంబంలో మా అమ్మ నాన్న మధ్యన నేను పెళ్లి చేసుకోవటానికి విముఖత చూపాను. ఎందుకు విముఖత చూపానంటే, నేను ఉద్యోగము చేయటం లేదు, వ్యాపారము చేయటం లేదు. నాకున్నటువంటి అభిప్రాయం అప్పటి ఇప్పటికి ఏమిటంటే, పెళ్లి చేసుకున్నటువంటి ఎవడైనా సరే అది వాడు రూపాయి సంపాదించాడా 10,000 సంపాదించాడా నెలకు అనేటువంటిది కాదు. తన కాళ్లపైన తను కొంతవరకు నిలబడ్డ తర్వాతే పెళ్లి చేసుకోవాలా తప్ప ఇంకోరు కాళ్లపైన ఆధారపడి, ఇంకోరు సంపాదన పైన ఆధారపడి వాడు పెళ్లి చేసుకోవాలి. వెదర్ ఈజ్ ఎ పూర్ మ్యాన్, వెదర్ ఈజ్ ఎ రిచ్ మ్యాన్, దట్స్ నాట్ ఇది కాదు. వాడికి ఆర్థిక స్వాతంత్రం అనేది కొంత ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనేటువంటి నమ్మకం నాకు ఉన్నటువంటి వాడిని. కాబట్టి నేను ఐ సెడ్ ఐ విల్ నాట్ మ్యారీ. అప్పటికి మా ఫాదర్కు సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ఒకరోజు బాధపడుతూ తెల్లవారుజామని చెప్పాడు, లేదు నువ్వు పెళ్లి చేసుకొని తీరాలా అంటే, నాకు ఇప్పుడే నేను ఎక్కడికన్నా బయట పోవాలా, నా కారుకు పెట్రోల్ పోయాలంటే మీ దగ్గరకు వచ్చి అడగాల్సిన పరిస్థితి ఉంది. రేపు పెళ్ళాం వస్తుంది, సినిమాకు పోవాలంటే అది రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు, మళ్ళా దాన్ని ఎవరు అడుగుతారు, ఎక్కడ అడుగుతారు? సో ఐ డోంట్ వాంట్. నేను ఏదైనా సంపాదించుకుంటా పెళ్లి చేసుకుంటాను. లేదు, అప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇప్పుడు 1946-47 నుంచే ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇవాళ కొత్తగా ఉన్నటువంటిది కాదు. అప్పుడు మా వాళ్ళు చెప్పారు, ఇదో నీకు ఈ ట్రాన్స్పోర్ట్ నుంచి 5,000 రూపాయలు ఇస్తావు, నీ స్వతంత్రంగా నీ ఇష్టం వచ్చి నువ్వు ఖర్చు పెట్టుకోనన్నారు. ఎస్, ఐ మ్యారీడ్. ఒకటే ఎత్తున అప్పుడు 2 రూపాయలు ఉండే పెట్రోల్. ఇది నేను మాట్లాడినప్పుడు ఒకే మారు 5.5 రూపాయలు 6 రూపాయలు ఎత్తు పెట్రోల్. అప్పుడు అయినా 7 నోనా అన్నారు. అప్పటికే కొడుకు పుట్టాడు, బిడ్డ పుట్టడానికి రెడీగా ఉంది. సో అందువల్ల నేను చెప్పాను మా వాళ్ళకు, నేను తాడిపత్రికి వెళ్ళిపోతాను, అనంతపురంలో ఉంటాను. అట్లా ఎట్లా అవుతుంది, బాగలేదు. తాడిపత్రులన్నీ ఈ ఫ్రాక్చర్ రాజకీయాలు ఇవన్నీ అనవసరంగా ఎందుకు దాంట్లో ఎంటర్ అవుతావు. అప్పుడు ఎక్కడున్నారు మీరు? అనంతపురంలో ఉన్నారు. అప్పటికి అనంతపురంలో 1962 నుంచి 76 వరకు అనంతపురంలో ఉన్నాను. మా ఫాదర్ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు పోయాము అక్కడికి. లేదు నేను పోవాల్సిందే, చేయాల్సిందే అని అన్నారు. సరే, బలవంతంగా నేను నాకున్నటువంటి బస్సులు తీసుకొని నేను రన్ చేశాను. తర్వాత అక్కడ పోయిన తర్వాత నాకు ఆసక్తి వచ్చింది రాజకీయాల్లోకి రావటం జరిగింది. కానీ నేను ఎప్పుడూ పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనేటువంటి ఆసక్తి ఎప్పుడు ఉండేది కాదు. మీకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సంపాదించారు. ముఖ్యంగా తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాననేది దానికంటే కూడా, నేను 76లో పోయి నా ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసి అప్పటికి నేను రాజకీయాల్లో లేను. నేను 1980లో నేను మైన్స్ తెచ్చుకున్నా, అప్పటికి రాజకీయాల్లో లేను. మీరు బాగా ఆలోచన చేయండి. మీరు నేను సడన్గా ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించింది ఏమీ లేదు. నేను సంపాదించింది లేదనే మాట కూడా కరెక్ట్గా చెప్పను. నేను నాకున్నటువంటి వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చా. కొత్త వ్యాపారం లేదు నాకు. నేను కొత్త వ్యాపారం ఏది పెట్టలేదు. దివాకర్ రెడ్డి గారు, జూటూరులో నాగిరెడ్డి గారి కుటుంబానికి కేవలం 60 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. ఎవరు చెప్పారు? అది ఇవాళ మీకు 600 ఎకరాలకి. నాకు 600 లేదు, సున్నాలు మాత్రం చేర్చద్దండి. ఆ రోజు కూడా 140 130 ఉంది, ఈ రోజు అంతే ఉంది. మీ సిమెంట్ ఫ్యాక్టరీ కిందనే 607 ఎకరాలు. నేను 1 ఎకరా ఎక్కువ కొనింది లేదు, అమ్మింది అంతకు లేదు. మై మెయిన్ దిస్ థింగ్ ఈస్ మై మైన్స్ అండ్ మై ట్రాన్స్పోర్ట్. మేమే సిమెంట్ ఫ్యాక్టరీ 600 కాదు ఉండేది, అది 600 6 12 1500 ఎకరాలు.